క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మేమందరినీ కూడా హృదయపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమంకు ఆహ్వానిస్తున్నాము. మరి చిన్న ప్రార్థన ద్వారా దేవుని కృపను పొందుకోవడానికి ఆశిద్దాం. ఓ ప్రభువా, మేమందరం కూడా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా మీ యొక్క బిడ్డలుగా మమ్ము దీవించండి. మరి ముఖ్యంగా మా యొక్క పాప జీవితం నుంచి మమ్ము విముక్తులను గావించి మీ యొక్క రక్తంతో కడిగి శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాము. వాక్యం ఆలకిస్తున్నటువంటి వారిని, వారి కుటుంబ సభ్యులను, వారు చేస్తున్న పనులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క వాక్కు వారి యొక్క జీవితంలో ప్రభావితమై వారు నూతన జీవితం పొందుకునే అవకాశమును దయచేయమని ఈ యొక్క మనల్ని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అందరము కూడా నిన్నటి రోజున తపస్కాలంలోనికి అడుగుపెట్టి ఉన్నాము. దీన్నే అనుగ్రహ కాలమని, కృపాకాలమని ఎన్నో పదాలుగా చెప్తూ ఉంటాం. మరి యొక్క తపస్కాలంలో మనం ఎప్పుడు కూడా దేవునికి ఏ విధంగా దగ్గర అవ్వాలి, మన యొక్క పాత జీవితానికి స్వస్తి చెప్పి నూతన వ్యక్తిగా ఏ విధంగా మారాలి అనే అంశముల్ని మనం ధ్యానిస్తూ ఉంటాం. మరి ఈరోజు ఈ యొక్క క్రీస్తు సందేశం అనే కార్యక్రమంలో మనం ధ్యానించుకునేటువంటి అంశం పునీత పౌలు మన పరివర్తనం 3వ భాగం. ఈ యొక్క 3వ భాగంలో ఆ యొక్క పౌలు గారు ఏ విధంగా తన పాత జీవితానికి స్వస్తి చెప్పగలిగాడు. అతడు కూడా నీలాగా నాలాగా ఒక మానవుడే, కానీ తన జీవితాన్ని పూర్తిగా మార్చుకొనగలిగాడు. పాత జీవితాన్ని నెమరు వేసుకొని నూతన జీవితాన్ని మొదలు పెట్టగలిగాడు. మరి ఈ యొక్క తపస్కాలంలో అడుగుపెట్టిన మనమందరము కూడా ఏ విధంగా ఈ యొక్క నూతన జీవితాన్ని ప్రారంభించాలి, ఈ యొక్క తపస్కాలంలో మనల్ని మనం ఏ విధంగా శుద్ధి గావించుకోవాలి, ఏ విధంగా ఈ యొక్క పాపముతో నిండిపోయిన మన యొక్క జీవితాలకు ఒక్కసారి మనం ఆగి ఆ యొక్క పాత జీవితాలకు బై బై చెప్పి ఒక నూతన జీవితాన్ని, క్రీస్తుతో పాటు లేవనెత్తబడేటటువంటి ఒక నూతన జీవితాన్ని ఏ విధంగా చేయాలి అనేది మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. కానీ ముందుగా ఈ యొక్క తపస్కాలంలో ఉన్నటువంటి రహస్యమును మనం అందరం కూడా ఒకసారి జ్ఞప్తి చేసుకుందాం. మనం సాధారణంగా ఈ పాట పాడుకుంటూ ఉంటాం. ఓ నేస్తమా యోచించుమా, సూర్యుని క్రింద అంతా శూన్యమే. ఓ నేస్తమా యోచించుమా, సూర్యుని క్రింద అంతా శూన్యమే. వ్యర్థమే అంతా వ్యర్థమే, సమస్తము వ్యర్థమే వ్యర్థమే. విద్యా జ్ఞానం వ్యాసం శూన్యమే, అందం ఐశ్వర్యం ఆయాసమే. విద్యా జ్ఞానాభ్యాసం శోకమే, అందం ఐశ్వర్యం ఆయాసమే. కండ అండ బలమున్న వ్యర్థమే, ఎన్ని ఉన్న నీ బ్రతుకు సుదుఃఖమే. కండ అండ బలమున్న వ్యర్థమే, ఎన్ని ఉన్న నీ బ్రతుకు దుఃఖమే. యేసులేని నీ బ్రతుకు శూన్యమే, యేసులేని నీ బ్రతుకు వ్యర్థమే. ఓ నేస్తమా యోచించుమా, సూర్యుని క్రింద అంతా శూన్యమే. ఈ యొక్క తపస్కాలంలో మనం ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఈ యొక్క పాట ద్వారా మనకు ఎంతో లోతైన అర్థం దొరుకుతుంది. ఒక
మానవులమైన మనం అందరము కూడా యోచించాలి. ఈ యొక్క తపస్కాలం అనగానే మనం కూర్చొని ధ్యానించాలి. సూర్యుని కింద ఉన్నటువంటి ప్రతిదీ కూడా వ్యర్థమే. ఈ లోకంలో ఉన్నది ప్రతిదీ కూడా వ్యర్థమే. మన యొక్క జీవితము కూడా చివరికి వ్యర్థమే. ఏమీ కూడా శాశ్వతము కాదు. ఏది కూడా మనతో రాదు. అందుకని ఈ యొక్క పాటలో మొదటి చరణంలో ఎంతో అందంగా ఉంది. అందుకనే నేను అదే పనిగా ఈ పాట పాడుతున్నానండి. ఈ యొక్క పాట ద్వారా మనం ఎంతో లోతుగా అర్థం చేసుకోవచ్చు. విద్య, జ్ఞానం, తెలివి అన్నీ కూడా శోకమే. అందం, ఐశ్వర్యం ఆయాసమే. కండ అండ బలమున్నా సరే అంతా వ్యర్థమే. ఎన్ని ఉన్నా మన బ్రతుకులు దుఃఖమే. కానీ యేసు లేని నీ బ్రతుకు శూన్యము, యేసు లేని నీ బ్రతుకు వ్యర్థము. ఈ యొక్క తపస్కాలంలో మనమందరం కూడా గ్రహించేది మొట్టమొదటిగా ఇదే విషయాలు. ఈ 40 రోజులు కూడా మనం ధ్యానించుకోబోయేటటువంటి అంశములన్నీ కూడా ఈ పాటలో దాగి ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పునీత పౌలు గారి మనపరివర్తనం ద్వారా మనం గత 2 వారాలుగా ఏ విధంగా దేవుని గమ్యము వైపు మన జీవితాన్ని మార్చుకోవాలి, ఏ విధంగా దేవుడు మనం పనికిరాని వ్యక్తులను కూడా మనల్ని ఎంతో అమూల్యమైన వ్యక్తులుగా మారుస్తాడని మరి ఎన్నో విషయాలు పునీత పౌలు గారి ద్వారా నేర్చుకున్నాం. మరి ఈరోజు అదే పౌలు గారి ద్వారా తన జీవితంలో ఒక మానవుడై ఉన్నప్పటికీ, దేవుని చేత ఎన్నుకొనబడినప్పటికీ, దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకున్నప్పటికీ, స్వయంగా ఆ యొక్క కాంతిని చూచి ప్రభు యొక్క స్వరమును విని తన జీవితాన్ని మార్చుకున్న వ్యక్తి ఇంకా ఏ విధంగా కష్టములో, బాధలలో, దుఃఖములో తన యొక్క జీవితాన్ని గడుపుతున్నాడు, ఏ విధంగా పాపము తనను బాధ పెడుతున్నదో నీకు నాకు తెలియజేస్తున్నాడు. వాటితో పాటు ఆ యొక్క పాపాన్ని ఏ విధంగా జయించాలో కూడా ఆ యొక్క పౌలు గారు నీకు నాకు తెలియజేస్తున్నాడు. ఒకసారి మనం అందరం కూడా వాక్యంలో చదువుకున్నట్టయితే పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 7వ అధ్యాయము 15వ వచనమును మనం చదువుకుంటే, కనుక నేను చేయుచున్నదేమియో నాకు బోధపడదు, ఏలైనా నేను చేయగోరు దానిని చేయక నేను ద్వేషించు దానినే చేయుచున్నాను. మన యొక్క అందరి జీవితాల్లో మనం అనుభవిస్తున్నటువంటి సంఘటన ఇదే. చేయాలనుకున్న పనులు చేయలేకపోతున్నాం, చేయకూడదు అనుకున్న పనులు చేస్తూనే ఉన్నాం. ఈ యొక్క తపస్కాలంలో మనం గుర్తు చేసుకునే అంశం కూడా ఇది. అదేమిటంటే, నేను ఏదైతే చేయాలనుకున్నానో ఎందుకు చేయలేకపోతున్నాను, ఏది నాకు అడ్డుపడుతున్నది, మరి చేయకూడదు అనుకున్న పనులను ఎందుకు చేస్తున్నాను, మరి చేయకుండా ఉండాలంటే నేను ఏ విధంగా ఉండాలి అని అంటే మనకు దానికి సమాధానంగా పౌలు గారే మనకు తెలియజేస్తున్నాడు. అదేమిటంటే పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుంటే, నేను ఎంత దౌర్భాగ్యుడను, నన్ను మరణమునకు లాగుకొని పోవుచున్న ఈ శరీరము నుండి నన్ను విమోచించు వారు ఎవరు? ఈ యొక్క ప్రశ్న పునీత పౌలు గారు రోమీలకు మాత్రమే కాదండి, నన్ను ఈరోజు ప్రశ్నిస్తున్నారు. దౌర్భాగ్యమైనటువంటి ఈ యొక్క జీవితము, ఎన్ని సాధించినా నిలకడలేని మన జీవితము, ఎంత సంపాదించినా తృప్తి లేని మన జీవితము, ఏది వేసుకున్నా ఏది లేకున్నా మనకు సంతృప్తి లేనటువంటి ఈ యొక్క జీవితమును మనము ఎందుకు జీవిస్తున్నాము? రెండవది, ఈ యొక్క మరణముకు లాగికుంటూ పోచున్నటువంటి ఈ యొక్క శరీరము నుండి నన్ను రక్షించువాడెవడు? ఎప్పుడైతే మన యొక్క అంతరంగిక క్రైస్తవ జీవితానికి మనం ఈ ప్రశ్న అడుగుతామో అప్పుడు మన యొక్క హృదయము క్రీస్తు ప్రభుని రక్షకుడుగా స్వీకరిస్తుంది. ఎప్పుడైతే మీ యొక్క ప్రశ్నను మనల్ని మనం ప్రశ్నించుకుంటామో అప్పుడు నన్ను విమోచించు వారు ఎవరన్నప్పుడు మన యొక్క చూపు ఆ యొక్క ప్రభు వైపు వెళ్తుంది. ఎందుకంటే ఆ యొక్క ప్రభు నీకు నాకు రక్షకుడుగా పుట్టి ఉన్నాడు, తన యొక్క రక్షణ ప్రణాళికను నెరవేర్చి ఉన్నాడు. ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చి శిలువ మీద మరణాన్ని పొందుకొని ఉన్నారు. అందుకని అదే పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 1వ వచనంలో పలుకుతున్నారు, క్రీస్తు యేసుతో ఏకమై జీవించే వారికి ఇప్పుడు ఏ దండన లేదు. అనగా ఏ పౌలైతే ప్రశ్న అడుగుతున్నాడో దానికి సమాధానం ఎవరు అంటే దానికి సమాధానం యేసుక్రీస్తు. మరణం నుంచి మనం రక్షించేది ఎవరు? క్రీస్తు ప్రభు.
దండన నుంచి రక్షించేది ఎవరు? క్రీస్తు ప్రభు. దౌర్భాగ్యమైనటువంటి మన యొక్క జీవితానికి రక్షణ ఎవరు? క్రీస్తు ప్రభు. అనగా నేను పాట పాడిన విధంగా యేసులేని నీ బ్రతుకు శూన్యమే, యేసులేని నా బ్రతుకు వ్యర్థమే. అనగా మనందరి జీవితాలకు విలువనిచ్చేది, అర్థమిచ్చేది, సంతృప్తినిచ్చేది, శక్తినిచ్చేది, దృఢంగా నిలబడడానికి, ఈ లోకంలో ముందుకు వెళ్ళడానికి అన్ని సమకూర్చేది క్రీస్తు ప్రభువు మాత్రమే. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుంటే, మానవ స్వభావం బలహీనమైనందున ధర్మశాస్త్రము చేయజాలని దానిని దేవుడు చేసెను. ఏ విధంగా చేశాడు? తన కుమారుని పంపుట ద్వారా మానవ ప్రకృతి అందలి పాపమును ఆయన ఖండించెను. ఆ కుమారుడు పాపమును తొలగించుటకై మానవుని పాపపు శరీరం వంటి స్వభావముతో వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క వాక్యం విన్నప్పుడు మనం సంతోషంగా గట్టిగా చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. ఎందుకంటే దౌర్భాగ్యమైన మన జీవితానికి, బలహీనమైనటువంటి మన జీవితాన్ని ధర్మశాస్త్రము కూడా ఏమి చేయలేనటువంటి సందర్భంలో తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి కుమారుని పంపించడం వల్ల మన జీవితంలో ఉన్నటువంటి ప్రకృతి అందలి పాపమును ఖండించడానికి ఏ విధంగా ఖండించాడు? తనే స్వయంగా పాపము శరీరముతో ఈ లోకానికి ఒక మానవుడిలాగా వస్తున్నాడు. నీకు నాకు మార్గం చూపించడానికి ప్రభు వస్తున్నాడు. ఈ యొక్క తపస్కాలంలో మనం శిలువ మార్గం చేస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, ఉపవాసాలు చేస్తూ ఉంటాం, మరి ఎంతోమంది దీక్షలు తీసుకుంటూ ఉంటారు. ఎన్నో రకమైనటువంటి పనులు మనం చేయడం ద్వారా దేవునికి దగ్గర కావాలి అనేటువంటి ఒక ఆశ మనందరిలో ఉంటుంది. మనకి ఈ ఆశ ఉంది కావున ప్రభు స్వయంగా మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనకు మార్గం చూపిస్తున్నాడు. అందుకనే పౌలు తన యొక్క జీవితాన్ని ప్రారంభించినప్పుడు 3 రోజులు తను కంటి చూపు లేనటువంటి ఒక వ్యక్తిగా అంధకారంలో జీవించాడు. ప్రభు 3 రోజులు సమాధిలో ఉండి తిరిగి లేచిన విధముగా, 3వ రోజు లేచిన విధముగా ఆ యొక్క సౌలు కూడా కింద పడిపోయిన తర్వాత తను అంధకారంలో జీవించాడు. ఆ యొక్క అంధకారం ఎందుకు సౌలుకు లభించింది? ఆ యొక్క సౌలు తన యొక్క బలహీనతలో ఎందుకు గర్విస్తున్నాడు? మన బలహీనతలో మనం బాధపడుతున్నాం. నేను చేయలేదే, నేను ఎందుకు ఈ విధంగా ఉన్నానే అని బాధపడుతున్నాం. కానీ ఆ పౌలు గారు తన బలహీనతలోనే గర్విస్తున్నాడు. తన యొక్క బలహీనతనే గొప్పగా చెప్పుకుంటున్నాడు. నేను ఏదైనా చెప్పుకోవాలంటే నేను చేసిన గొప్ప పనులు చెప్పుకోను, నా బలహీనతను చెప్పుకుంటాను. ఎందుకంటే మన యొక్క బలహీనతల్లోనే క్రీస్తు శక్తి చాలా చాలా ప్రభావితం అవుతుంది. క్రీస్తు యొక్క శక్తి ఎక్కువగా మన జీవితంలో పనిచేస్తుంది. ప్రియ సోదరి సోదరులారా, మానవులమైన మనమందరం కూడా గొప్పలు చెప్పుకోవాలంటే మనం సాధించిన విషయాలు, మనం పొందుకున్న విజయాలు, మనం చేసిన గొప్ప పనులు, ఇవన్నీ కూడా గర్వంగా చెప్పుకుంటుంటాం. కానీ ఈ యొక్క తపస్కాలంలో పౌలు గారు నీకు నాకు నేర్పిస్తున్నాడు. అదేమిటంటే చదువుకుందాం. ఇప్పుడు పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 11వ అధ్యాయము 30వ వచనం మనం చదువుకుంటే, ఒకవేళ నేనును పొగడుకొనవలసినచో నేను ఎంత బలహీనుడనో ప్రదర్శించు విషయములను గూర్చి పొగడుకొందును. ఈ యొక్క వాక్యం విన్నప్పుడు నేను ఖచ్చితంగా అంటాం, పౌలు మూర్ఖుడా, తన యొక్క బలహీనత ఎందుకు చెప్పుకుంటున్నాడు? నేను మన బలహీనతలను దాచుకుంటాం. నేను ఒక చెడు పని చేస్తున్నా అంటే ఇతరులకు తెలిస్తే నన్ను ఏమనుకుంటారో, నన్ను ఏ విధంగా భావిస్తారో అని అనుకుంటాం, దాచుకుంటాం. కానీ ఈ యొక్క పౌలు గారు తన బలహీనతలను పొగుడుకుంటాడంట. ఎందుకు పొగుడుకుంటాడు? ఈ యొక్క తపస్కాలంలో నేను
పోగొట్టుకున్న విషయములు ఏమిటి? మనం ఏదైతే ఇంతవరకు ప్రభు దగ్గర దాచామో అవన్నీ కూడా ప్రభు దగ్గర మనం సమర్పించి వేయాలి. ప్రభువు దగ్గర మన యొక్క బలహీనతలను మనము చెప్పుకున్నప్పుడే ప్రభు యొక్క శక్తి పనిచేస్తుంది. ఎందుకు పౌలు గారు తన యొక్క బలహీనతను గర్వంగా చెప్పుకుంటున్నాడు ప్రభువుకు? ఎందుకు నీకు నాకు చెప్తున్నాడంటే అతనికి తెలుసు, నా యొక్క బలహీనతలను ప్రభువుకు తెలియజేసినప్పుడే తన యొక్క శక్తి నా మీద పనిచేస్తుంది. నేను అన్నీ చేయగలుగుతాను, నాకు దేవుని యొక్క శక్తి అవసరం లేదు, నాకు దేవుని కృప అవసరం లేదు, నేను బలవంతుడను, నాకు శక్తి ఉంది, నాకు అండ ఉంది, బంధుబలగం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు సర్వస్వం ఉంది, నాకు కావాల్సిన జ్ఞానం ఉంది, నేను ఎవరి మీద ఆధారపడనవసరం లేదు, నేను ఒంటరిగా జీవించగలుగుతాను, ఎక్కడికి పోయినా నేను జీవించగలుగుతాను, కారణం డబ్బులున్నాయి అని అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే, మన యొక్క జీవితం భ్రమలో పడినట్టే. ప్రియ సహోదరి సహోదరులారా, గుర్తించాలి, దేవుని ముంగిట మనం చెప్పవలసింది మనం చేసిన గొప్ప పనులు కాదు. మీకందరికీ కూడా తెలుసు, లూకా సువార్తలో మనకు తెలుసు, ఒక పరిసయ్యుడు ఒక సుంకరి ప్రార్థన చేస్తూ ఉండగా పరిసయ్యుడు ముందుగా కూర్చొని, నేను ఇంత దానం చేశాను, నేను ఉపవాసాలు చేశాను, నేను ఈ పనులు చేశాను, ఆ సుంకరి వల్ల జీవించలేదని అతను చేసిన మంచి పనులని చెప్పాడు, మంచిదే. కానీ ప్రభు తన ప్రార్థనను ఆలకించలేదు. సుంకరి దూరంగా కూర్చొని తల కూడా పైకెత్తలేక, నేను పాపాత్ముడిని, నన్ను కనుకరించు, నేను పాపాత్ముడిని, నన్ను కనుకరించు అని ప్రార్థన చేస్తున్నాడు. వారిద్దరిలో ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడంటే సుంకరి యొక్క ప్రార్థన. మనం ప్రభువు ముందుకి వెళ్ళినప్పుడు, ఈ యొక్క తపస్కాలాన్ని ప్రారంభించుకున్నప్పుడు మనం చెప్పవలసింది దేవుడు చేసిన గొప్పలు కాదు, మనం ఎంత దానం చేశాము, ఎంతమందికి ఎన్ని సేవలు చేశాము, లేకపోతే ఏ విధంగా మనం గొప్ప పనులు చేస్తూ ఉన్నాము, ఏ విధంగా ఉపవాసాలు చేస్తున్నాము, ఇది దేవునికి అవసరం లేదు. నీ యొక్క బలహీనతలను దేవుని ముంగిట ప్రదర్శించు, నీ యొక్క బలహీనతలను ఆ యొక్క దేవాదేవునికి సమర్పించు. అప్పుడు ఎప్పుడైతే నీ యొక్క తగ్గింపు గుణంతో నీ యొక్క బలహీనతలను ప్రభువుకు సమర్పిస్తావో అప్పుడు దేవుని యొక్క కృప మన మీద ప్రసరింపచేయబడుతుంది. అందుకని మనం వాక్యంలో వినొచ్చండి, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 4వ వచనం చదువుకుంటే, నరుడు వచింప సఖ్యము కాని మాటలు అతడు అట వినును, కనుక ఈ వ్యక్తిని గురించి పొగడెదను, కానీ నా బలహీనతలను ప్రదర్శించు విషయమును తప్ప నన్ను గురించి నేను గొప్పగా చెప్పుకొనను. పౌలు గారు చెప్తున్నాడు, నేను చేసిన గొప్ప పనులు ఏమి కూడా చెప్పను. ఏం చెప్తాను? కేవలం నా బలహీనతల గురించి మాత్రమే చెప్తాను. అంతేకాదు 6వ వచనం చదువుకుంటే, పొగడుకొనదలచినచో అవివేకి కాకుందును, ఏలైనా నేను నిజమునే చెప్పుకొందును కదా, కానీ నన్ను పొగడుకొనను. ఏలైనా ఏ వ్యక్తి అయినను నా కార్యములను చూచి నా వలన విని ఏర్పరచుకునే అభిప్రాయం కంటే గొప్ప అభిప్రాయంను పొందవలనని నేను కోరను. అనగా ఎంతో క్లుప్తంగా తెలియజేస్తున్నాడు, ఇదిగో నా యొక్క పనులను చూసి మీరు గొప్పగా చెప్పుకోనవసరం లేదు, నా యొక్క పనులను చూసి నేను గొప్పగా ఫీల్ కావనవసరం లేదు, కానీ దేవుడు చేస్తున్న పనుల గురించి, దేవుని యొక్క కృపను బట్టి మనం ఏ విధంగా జీవించాలో దేవుడు పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క కృప ఎప్పుడు ఎక్కువగా పనిచేస్తుంది అంటే, మనం ఏ సమయంలో అయితే చాలా 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 బలహీనతగా ఉన్నామో ఆ సమయంలో దేవుని యొక్క కృప ఎక్కువగా పనిచేస్తుంది. The worst point of your life will be chosen by God in order to make you the strongest person. నీ యొక్క జీవితంలో నువ్వు ఒంటరిగా వ్యక్తిగతంగా బలహీనతలో కృషించిపోతున్నటువంటి సందర్భాల్లో నువ్వు దేవునికి దగ్గరైనట్లయితే ఆ యొక్క ప్రభు యొక్క కృప ఏ విధంగా ఉంటుందంటే దాన్ని మాటలతో చెప్పలేను, మనం దాన్ని వివరించలేము, అంత గొప్పగా పనిచేస్తుంది. అందుకని పౌలు గారు తెలియజేస్తుంటారు, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 9వ వచనంలో, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. పౌలు గారు అడిగినటువంటి ఆ యొక్క ప్రశ్నలకు, తను చెప్తున్నటువంటి ఆ యొక్క బలహీనతలకు
దేవుని ముంగిట సమర్పిస్తున్న యొక్క బలహీనతను బట్టి ప్రభు ఇచ్చే సమాధానం, ఇదిగో నా కృప నీకు చాలునని పౌలు గారికి చెప్తున్నాడు. నీ యొక్క బలహీనతల యందు నా కృప సరిపోతుంది అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి యొక్క తపస్కాలంలో అడుగుపెట్టిన మనకు కూడా దేవుడు ఇదే వాగ్దానం చేస్తున్నాడు. అదేమిటంటే, ఈ యొక్క తపస్కాలంలో మన యొక్క బలహీనతలు ఏవైతే ఉన్నాయో అన్నీ సమర్పించివేయండి. ప్రభు దగ్గర సిగ్గుపడనక్కరలేదు, ప్రభు దగ్గర భయపడనక్కరలేదు, ఏ విషయంలో కూడా నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. ఎందుకంటే నీ భవిష్యత్తు, నీ యొక్క గతము, నీ యొక్క వర్తమానము క్రీస్తు మాత్రం కనుక, క్రీస్తుకు అన్నీ కూడా తెలుసు కనుక, క్రీస్తు ప్రభువే ఆల్ఫా ఒమేగా కనుక, క్రీస్తు ప్రభువే ఆదియు అంతము కనుక, మనం క్రీస్తుకు మన సర్వస్వమును ఆ యొక్క సుంకరి వలె సమర్పించి వేద్దాం. ఇదిగో ప్రభువా, నాకు ఈ బలహీనత ఉంది, తాగుడు అనే ఒక వ్యసనం ఉంది, లేకపోతే జూదం ఆడే ఒక వ్యసనం ఉంది, అబద్ధాలు చెప్పే ఒక అవివేకం ఉంది, ఇలాంటి బలహీనత నాతో ఎన్నో ఉన్నాయి. కానీ ప్రభువా, నీ యొక్క కృపను నాకు ప్రసాదించు అని అన్నప్పుడు మనకు దేవుడు గుర్తు చేసే విషయము కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 10వ వచనం, క్రీస్తు కొరకైన బలహీనతలు, అవమానములు, కష్టములు, హింసలు, బాధలు నాకు తృప్తినే కలిగించును. మన యొక్క ప్రార్థన కష్టములు, బాధలు వచ్చినప్పుడు ప్రభువా అని మనం ప్రభు దగ్గరికి వెళ్ళి శరణు కోరుతున్నాం. కానీ ఈ యొక్క పౌలు గారు బలహీనతలు, అవమానములు, కష్టములు, హింసలు అన్నీ కూడా నాకు తృప్తిని కలిగిస్తాయి. ఎందుకు కలిగిస్తాయి? ఏలైనా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను. గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే బలహీనతలో, మనకు అర్థం కానటువంటి జీవిత పరిస్థితుల్లో, ఎవరు తోడురాని పరిస్థితుల్లో, ఒంటరి సమయాలలో, మన యొక్క జీవితంలో కలుగుతున్నటువంటి తుఫానులో, మన జీవితం వ్యర్థం అనుకున్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క కృప నీ మీద, నా మీద ఎంతగానో కురిపించబడుతుంది. నేను ఎప్పుడు బలహీనున్నో నేను అప్పుడు బలవంతుడను. నువ్వు పడిపోయావా, తిరిగి నా యొక్క ప్రభు నన్ను లేపుతాడని విశ్వసించు. నువ్వు కృషించిపోతున్నావా, దేవుడు నన్ను సమర్థుడు చేస్తాడని భావించు. ఇతరులు నేను చిన్న చూపు చూస్తున్నారా, నా యొక్క ప్రభువు నన్ను సమర్థుడిగా నిలబెడతాడని నువ్వు భావించు, విశ్వసించు. అందుకని మనం పాడుతుంటాం, శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, అర్థము కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గలదేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఆ యొక్క ప్రభు మన యొక్క కష్టాల కడలి నుంచి, మనకు అర్థం కానటువంటి నిస్పృహ సమయాలలో, వ్యర్థం అనుకున్నటువంటి జీవిత సందర్భాలలో ఆ యొక్క ప్రభు తన యొక్క కృపతో నిన్ను నన్ను ఆదరిస్తాడని మనం గ్రహిద్దాం. కావున ఆ యొక్క సౌలు పౌలుగా మారిన యొక్క తరుణంలో ఆ యొక్క ప్రభు అనుభవాన్ని పొందుకున్నటువంటి పౌలు తన యొక్క బలహీనతల్లో ఏ విధంగా గర్విస్తున్నాడు, ఆ యొక్క బలహీనతల్లోనే దేవుని యొక్క కృప పనిచేస్తుందని విశ్వసిస్తున్నాడు, దేవుని యొక్క కృప నాతో ఉంటే చాలు అని ఆశిస్తున్నాడు. ఈ యొక్క తపస్కాలంలో, ఈ యొక్క తపస్కాలాన్ని అడుగుపెట్టిన మనమందరం కూడా సరైనటువంటి రూపంలో ఈ యొక్క తపస్కాలాన్ని మనం అనుసరిద్దాం. కేవలం సాంప్రదాయపూర్వకమైనటువంటి పనులతో కాకుండా మన యొక్క అంతరంగిక జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకోవడంలో, మన యొక్క బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకోవడంలో మనం అందరం కూడా కృషి చేయాలి. ఆ యొక్క ప్రభు యొక్క కృప మనందరికీ తోడై ఉంటుందని విశ్వసిద్దాం. మరి చివరిగా ఈ యొక్క ప్రశ్నలు మనందరికీ కూడా మనం ఈ యొక్క తపస్కాలంలో ధ్యానించుకోవడానికి సహాయపడుతుంది. కావున నేను ఈ యొక్క ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతున్నాను. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. మీరు ఆత్మ పరీక్ష చేసుకొనడు, మీరు విశ్వాసం కలిగి జీవించుచున్నారా? క్రీస్తు యేసు మీ యందు ఉన్నాడని నిజముగా మీకు తెలియదా? మీరు పూర్తిగా దిగజారిపోయి ఉండెననే తప్ప ఎట్లు తెలియకుండగలదు? ఒక్కసారి ఈ యొక్క ప్రశ్నలకు సమాధానాన్ని వెతకండి. ఈ యొక్క తపస్కాలాన్ని మన యొక్క జీవితంలో మంచి జీవితంగా మార్చుకోవడానికి ఒక అవకాశంగా భావిద్దాం. ఆ యొక్క ప్రభు ఎలాంటి వారినైనా సరే
తన యొక్క పని చేయించుకునేటువంటి ఒక పనిముట్టుగా వాడుకుంటాని, నిన్ను నన్ను తన యొక్క రాజ్య యొక్క స్థాపనకు ఒక పనిముట్టుగా, ఒక వస్తువుగా దేవుడు మనల్ని వాడుకోవాలని ప్రార్థన చేద్దాం. మన యొక్క బలహీనతలకు, మన యొక్క పాత జీవితానికి స్వస్తి చెప్పి ఈ యొక్క తపస్కాలం ద్వారా నూతన జీవితాన్ని క్రీస్తులో బలవంతునిగా జీవించాలని మనం అందరం కూడా కోరుకుందాం. ఆ యొక్క ప్రభు మనందరినీ కూడా దీవించునుగాక.